హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే బాబాగారికి అయితే ఒక్కసారి చెప్పుకోండి. మీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుందండి. ఈ విధంగా మీరు బాబాగారికి చెప్పుకున్నట్లయితే మీకైతే రేపు గురువారం రోజు మీకు అంతా మంచి జరుగుతుందండి. కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి. కొంచెం లేట్ అయినా సరే కంపల్సరీ మీ కోరికలు నెరవేరుతాయండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి చూద్దామండి. ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ ముందుకి నా పాదాలను నా విభూతిని తీసుకొచ్చానమ్మా. నా మీద భక్తితోటి ఒకటి తాకు తల్లి, నీవు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి బాబాగారు పాదకులు విభూది. మీరైతే ఎటువంటి కోరికను మనసులో అనుకుంటున్నారో ఆ కోరిక తలుచుకుంటూ ఒకటి తాకండి. ముందుగా అయితే బాబాగారు పాదాలు తాకిన వాళ్ళ గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నువ్వు చాలా రోజుల నుంచి పడుతున్న బాధకి పరిష్కారం అనేది ఈరోజు నీకు లభిస్తుందమ్మా. ఈ రోజుల్లో చాలా అధికంగా ఆందోళన చెంది బెంగ పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి. నన్ను నమ్మిన వారికి ఎటువంటి అన్యాయం కూడా జరగనివ్వను తల్లి. కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా నేను అందిస్తాను. నువ్వు కొంచెం ఓపికతో ఉండమ్మా. ఓపికతో ఉంటేనే కదా, శ్రద్ధ సబూరి కలిగి ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది. అందుకు ఇప్పుడు నీ కుటుంబంలో జరిగిందే సాక్ష్యం. ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీకు ఈ రోజు నుండి సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. ఇక నుంచి ప్రతిదీ కూడా నీకు సంతోషకరంగా ఉంటుంది తల్లి. నిన్నటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా నీ చేతికి అందరాలేదు. కానీ ఇక నుండి నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీ చేతికి అందుతాయి తల్లి. ఇప్పటి వరకు నీవేకి ఏవైతే దూరం అయ్యాయో అవన్నీ కూడా నీ చేతికి అందుతాయి తల్లి. అవి ధనమైన అవ్వచ్చు, ప్రేమ అభిమానాలు అవ్వచ్చు, బంధం అవ్వచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, ఏదైనా సరే అంతా కూడా సంతోషకరంగా మారే సమయం అయితే ఆసన్నమైంది తల్లి. శుభ సమయం ఈ రోజు నుండే నీకు మొదలవుతుందమ్మా. నువ్వు చేస్తున్న ప్రదిలో ఆదాయ మార్గం మంచి ఉన్నత స్థానంలో ఉంటుంది తల్లి. నువ్వు చేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలవుతాయి. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, భవిష్యత్తు గురించి పనులు కావచ్చు, వాటి ద్వారా నీకు విజయాలను ఇస్తాయి. తద్వారా దాని ద్వారా నీ కుటుంబం ఎంతో ఆనందంగా జీవిస్తుంది తల్లి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకో తల్లి. బాబా అని నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, అడుగుతున్నావు కదా, అలాంటప్పుడు ప్రతిదీ కూడా నీకు ఇవ్వకుండా ఎలా ఉంటాడో చెప్పు తల్లి. నువ్వు చేయాల్సిందల్లా కూడా ఒకటేనమ్మా. నువ్వు శ్రద్ధ సబూరితోటి కనుక ఓపికతో ఉండాలి. ఏమి కావాలో నాకు విన్నవించుకున్నావు కదా, ఇక ఆ విషయం మీద గురించి నువ్వు అతిగా ఆలోచించవద్దు తల్లి. నువ్వు నాకు అప్పచెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరింది నీకు ఖచ్చితంగా నేను అప్పచెప్తాను. నువ్వు కొంచెం భయాందోళనకి గురి అవుతున్నావు. ఎందుకు తల్లి ఆందోళన చెందుతావు? దేనికి కూడా భయపడే పని లేదు. భయపడితే ఏది రాదు తల్లి. నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటున్నావు కదూ. ఎవరి కోసం అయితే నువ్వు ఇంత కష్టపడ్డావు వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ పని అనేది జరుగుతుంది. నువ్వు మాత్రం పని జరిగేంత వరకు ఆ పనిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ప్రతి పనిలో భగవంతుడు ఉంటాడు కదూ. ఆ పనిని భగవంతుడు చూస్తూ ఉంటాడు తల్లి. నీ సాయి తండ్రి నీకు సత్య ప్రమాణం చేస్తున్నాడమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు వేరు, నీకు రాబోయే సంతోషాలు వేరు. నువ్వు ఇప్పటి వరకు పడిన బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వాటి స్థానంలో సంతోషాలను నిలబెడతానమ్మా. నువ్వు ఒక్కటి మాత్రం చేయాలి తల్లి. పడిన బాధలను కష్టాలను పదే పదే గుర్తు చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు పడిన బాధల్ని పదే పదే గుర్తు చేసుకున్నావు అంటే ఈ వర్తమానాన్ని నువ్వు సక్రమంగా జీవించలేవు తల్లి. ఒకవేళ నువ్వు సంతోషంగా వచ్చింది అని చెప్పి అహంకారం తెచ్చుకున్నావు అంటే ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. నీ సంతోషం నీ మనసులోనే ఉండాలి. నీ ఆందోళన నీ బయటికి వ్యక్తపరచాలి. అంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే కొంచెం భయభ్రాంతులతోనే బ్రతకాలి తల్లి.
ఎందుకంటే నువ్వెంతో ఓర్వలేని జనాలు, ఎంతో ఓర్వలేని కాలంలో మనం బ్రతుకుతున్నాం కదూ. నువ్వు సంతోషంగా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళే నేను చూసి ఓర్వలేరు తల్లి. కనుక నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా సరే నువ్వు మామూలుగా ఎలా ఉంటావో అలాగే ఉండాలి. అధికంగా సంతోషం వచ్చిందని చెప్పి పొంగిపోకూడదు, బాధ వచ్చింది అని చెప్పి కుంగిపోకూడదు. కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలి. పగలు రాత్రి ఎలా సమానమో కష్ట సుఖాలు కూడా అలాగే సమానం తల్లి. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్న నీకు సంతోషం సుఖం అనేది ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాయి. ధైర్యంగా ఉండు అనేది మన బాబాగారు పాదాలు తాకిన వారి గురించి ఇలా చెప్పారు కదండి. ఇప్పుడు బాబాగారు విభూతి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇప్పటి నుంచి నీ పరిస్థితులు మార్పులు అనేటివి స్పష్టంగా కనిపిస్తాయి. నిన్ను అవమానించిన వారు, నిన్ను హేళన చేసిన వారు నీ దగ్గరికి వచ్చి నువ్వు అంతటోడివి ఇంతటోడివి అని పొగడడం మొదలు పెడతారు. పొగడతలకి నువ్వు అసలు ఏ మాత్రం కూడా పొంగిపోవద్దు. ఏ తల్లి ఇంతకుముందు నువ్వు గర్వించలేదా? వారికి నీ దగ్గర కావాల్సింది ఏదో ఉంది, అందుకే కదా ఇప్పుడు వచ్చి నేను పొగడడం మొదలుపెట్టారు. కాబట్టి నువ్వు ఎటువంటి పొగడ్తలకు కూడా లొంగిపోవద్దు తల్లి. కాబట్టి నీకు చెప్పేది ఏమిటి అంటే, నీ పరిస్థితులన్నీ కూడా ఎంతో ఉన్నతంగా మారబోతున్నాయి. నువ్వు ఊహించినటువంటి ధనలాభం కూడా కలగబోతుంది. అందువలన ఇప్పటి వరకు నువ్వు ఈ పడిన ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోయి నీకు వైభవంగా ఉండే జీవితం అనేది ఏర్పడుతుంది తల్లి. ఈనాటి వరకు నువ్వు ఎంతమంది దగ్గర అయితే అవమానాలను పడ్డావో, ఎంతమంది అయితే నేను చిన్నతనం చేసి చూశారో వాళ్ళందరికంటే కూడా నువ్వు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్తావు తల్లి. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇది నీ యొక్క కష్టానికి, నీ శ్రమకు తగిన ఫలితం తల్లి. ఎంత కష్ట సమయంలో నిన్నే అంటపెట్టుకొని నీతో పాటు కష్టాలను భరించిన నీ భార్య బిడ్డలు కూడా ఎంతో మంచి గొప్ప స్థాయి రాబోతుంది. నీ కష్టాన్ని తోడుగా భార్య బిడ్డల కష్టం కూడా తోడైన నీ సమాజంలో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా నీ కుటుంబమే నీకు బలం. వారి యొక్క బలం, వారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు నిన్ను ఇంత మంచి స్థాయిలోకి తీసుకొచ్చాయి తల్లి. నీ కుటుంబమే నీకు బలం, బలహీనత. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఏదైతే ఇప్పటి వరకు బాధలు అనుభవించావో ఆ బాధలు అనేటివి ఇప్పటి నుంచి తీరబోతున్నాయి. నీకు ప్రతిదీ కూడా శుభసూచకంగా అవుతుంది. నీకు పట్టిందల్లా కూడా బంగారం చేసే బాధ్యత నాది తల్లి. నీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధించి పేరు ప్రతిష్టలు సంపాదించి ఒక ఉన్నత స్థానంలో ఉంటారు తల్లి. వారి సంపాదన మార్గం అచ్యుతమైన ఒక మంచి స్థాయిలో అయితే ఉంటుంది. నీ ఓర్పుకి, ఇన్నాళ్ళుగా నువ్వు పడిన బాధకి ఇటువంటి అదృష్ట ఫలాలను అందుకుంటున్నావు తల్లి. అందరితోటూ కలిసి ఉండు, కానీ కొంతమందితో జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇదే నేను నీకు చెబుతున్నటువంటి అతిపెద్ద సూచన తల్లి. ఎప్పుడు కూడా ఒకరిని నమ్మి వారి మంచివారు అని చెప్పి అనుకుంటే చాలా కష్టం తల్లి. ఎందుకంటే నీ వెన్నంటే ఉండి నీకు వెన్నుపోటు పొడిసే మనుషులు చాలామంది ఉన్నారు. అది నువ్వు తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. సహనంతో ఉండేవారినైనా సరే, ఎంతటి వారినైనా సరే కాలం ఒక్కొక్కసారి పరీక్ష పెడుతుంది కదూ. అది ఓడిపోవాలా గెలవాలా అనేది మన చేతిలోనే ఉంది. ప్రతిదీ కూడా బాధ వచ్చింది కదా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి. నీ బెంగ తొలగే సమయం ఆసన్నమైనది. నీ కష్టాలన్నీ కూడా దూరం అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్యాభర్తలు అస్సలు గొడవ పడవద్దు. మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే నీ బిడ్డలు కూడా అయోమయ స్థితిలోనే ఉంటారమ్మా. ఇలాగే గొడవలు పడితే బిడ్డలకి మంచిది కాదు అని నువ్వు ఆలోచించి బెంగ పడుతున్నావు అనే విషయం నాకు తెలుసు తల్లి. నా చేతిలో ఏముంది బాబా అని అనుకుంటున్నావు కదూ. నిజమే తల్లి, నీ చేతిలో ఏమి ఉంది? ప్రతిసారి కూడా నువ్వు రాజీ పడుతూనే ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా సరే రాజీ పడుతూనే ఉంటావు. అయితే నువ్వు మాత్రమే ఇలా ఉంటే సరిపోదు కదా, అవతల వాళ్ళు కూడా ఇలా ఆలోచించి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా సమసిపోయే సమయం అయితే ఆసన్నమైంది తల్లి. జీవితంలోనే కొంత సమయం మనల్ని ఏదో విధానంగా బాధ పెడుతూ ఉంటుంది కదా. ఇప్పటి వరకు నువ్వు బాధని అనుభవించావు. ఇక నుంచి నీ జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నీకు సమస్యలని కూడా చక్కబెట్టుకుంటారు తల్లి. మీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు.
మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరిద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటారు. మీ ఇద్దరు బిడ్డల భవిష్యత్తు బంగారమయం చేస్తాను తల్లి. కాలం అనుకూలించక మీ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. నిజానికైతే మీరిద్దరు కూడా మంచి వాళ్ళే కదమ్మా. ఇద్దరు మనస్తత్వాలు కూడా మంచివే తల్లి. కాబట్టి మీ మధ్య ఏర్పడిన విభేదాలను దూరం చేసి మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేలాగా నేను చేస్తాను తల్లి. మీరు కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీ పిల్ల పాపలతోటి హాయిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి అని మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖిన భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబురి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి శ్రద్ధ సబురితో కనుక ఉన్నట్లయితే అంతా మంచిగా జరుగుతుంది. ఏది జరిగినా సరే ఆయన మీద భారం వేసేసి మనం నిర్మలంగా ఉంటే అంత మంచి జరుగుతుంది.